డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ యువనేత ప్రస్తుత మంత్రి నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు. యువగలం పేరుతో పాదయాత్ర చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3132 కిలోమీటర్లు పాదయాత్ర, దాదాపుగా 90 నియోజకవర్గాలు. సో దానిలో భాగంగా ఆయన ప్రతి 100 కిలోమీటర్లకు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ చిరకాలం గుర్తుండడానికి, తనకు గుర్తు చేయడానికి, అక్కడ ప్రజలకు హక్కు కల్పించడానికి అక్కడ ఒక శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ప్రతి హామీకి, అంటే ప్రతి 100 కిలోమీటర్కి ఒక హామీ ఇవ్వడం, దానికి శిలాఫలకం ఆవిష్కరించడం అందరికీ తెలిసిందే. సో దీనిలో భాగంగా ఆయన మొదటి 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నదేమో పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం. సో అక్కడ ఈ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరడంతో ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తన సొంత నిధులతో అక్కడ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తాను, ఫస్ట్ హామీ ఖచ్చితంగా నెరవేరుస్తాను ఇమీడియట్గా అని హామీ ఇచ్చారు. సో ఆ హామీ నెరవేర్చారా లేదా, ప్రస్తుత స్టేటస్ ఏమిటి అనేది ఒకసారి మనం చూస్తే సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది. మీరు పక్కన చూడొచ్చు. ఆయన లోకేష్ గారు ఆవిష్కరించిన శిలాఫలకం, ఆ పక్కన డయాలసిస్ యూనిట్, డయాలసిస్ మెషిను. సో ఇది నిజమా కాదా, అసలు ఆయన హామీ నెరవేర్చారా లేదా? నేను 2 రోజుల కిందట వీడియో కూడా చేశాను. లోకేష్ గారు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఇదిగో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి నేను వీడియో కూడా చేశాను. సో ఇప్పుడు స్టేటస్ ఏంటంటే, నేను లోకల్లో కనుక్కున్నాను. లోకల్లో కొంతమంది కీలకమైన వ్యక్తులతో మాట్లాడి మనకు వచ్చిన సమాచారం ఏంటంటే, అక్కడ లోకేష్ గారు ఇచ్చిన హామీ ఏంటంటే సొంత నిధులతో ఏర్పాటు చేస్తానన్నారు. కానీ డయాలసిస్కి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రాం ఉంది. అదేంటంటే ప్రధాన్ మంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్, PMNDP అనే ప్రోగ్రాం ఉంది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఈ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, ఈ డయాలసిస్ అవసరమవుతుందో అక్కడ కేంద్రాలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వమే ఆ డయాలసిస్ మిషన్లు ఇస్తుంది. ఈ మిషన్ ఒక్కొక్కటి 50 లక్షల కాస్ట్, సుమారుగా 50 లక్షలు దాని విలువ. కాబట్టి లోకేష్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని తనే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఈ బంగారుపాళ్యంలో ఆసుపత్రికి డయాలసిస్ మిషన్లు తెప్పించారన్నమాట. 5 మిషన్లు వచ్చాయి. సాధారణంగా కేంద్రం ఇస్తే 2, 3 ఇస్తారు. కానీ లోకేష్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కేంద్ర పెద్దలతో మాట్లాడడం ద్వారా 5 మిషన్లు ఇచ్చారు ఇక్కడికి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్స్టలేషన్ జరిగింది, రెడీ అయ్యాయి. ఈ నెల 19వ తేదీన దాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి అఫీషియల్గా అక్కడ డయాలసిస్ చేయబోతున్నారు అనమాట. సో ఇది ఖచ్చితంగా లోకేష్ గారు హామీ నెరవేర్చినట్టే. ఈవెన్ ఆయన సొంత నిధులతో సమకూర్చినా లేదా కేంద్ర ప్రభుత్వ నిధులతో సమకూర్చినా అక్కడ అంతిమంగా మనకు కావాల్సింది ప్రజల సమస్య తీరడం మనకు ఇంపార్టెంట్. కాబట్టి ప్రజల సమస్య అయితే తీరింది. సో కేంద్ర ప్రభుత్వమే దానికి అవసరమైన నిధులు ఇచ్చింది. ఆ మిషన్లు కూడా ఢిల్లీ నుంచి డైరెక్ట్ వచ్చాయి, ఢిల్లీ నుంచే తెప్పించారు. మొన్న వచ్చాయంట. ఆ ఇన్స్టలేషన్ అంతా నిన్న పూర్తయిందంట. సో 19వ తేదీన అఫీషియల్గా దాన్ని ఆ మంత్రి గారును లోకల్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ప్రారంభించబోతున్నారనమాట. సో ఖచ్చితంగా ఇది మంచి హామీ నెరవేర్చడం అనేది చాలా మంచి విషయం. అలాగే రెండో హామీ కూడా ఒకటి ఉంది. రెండో హామీ కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ హామీ. కార్వేటి నగరం మండలంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తానన్నారు. అది కూడా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే నెరవేరుస్తాను అన్నారు. 200 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా అదే ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని కార్వేటి నగరం మండలంలో స్థానిక తల్లిదండ్రులు, విద్యార్థుల కోరిక మేరకు డిగ్రీ కాలేజీ ఏర్పాటు, అది కూడా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే నెరవేరుస్తానన్నారు. సో ఆయన మొదటి హామీ నెరవేర్చినట్టే కాబట్టి రెండో హామీ కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అక్కడ కార్వేటి నగరంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు. సో అయితే ఇందులో ప్రస్తుతానికైతే ఎటువంటి అడుగులు పడలేదు. ఆయనే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఇమీడియట్గా అమలు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఒకసారి పరిశీలిస్తే మంచిదన్నమాట. సో ఎటొచ్చి డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం మాత్రం చాలా మంచి విషయం, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. థ్యాంక్ యూ.